అమ్మ ఇది ఎక్కడరా నాయన తండ్రి నోట్లో గుడ్డను కుక్కి మురికి కాలువ పక్కన వదిలేసిన కొడుకు వాడు కొడుక వాడు నరరూప రాక్షసుడా వాడు వాడు ఏమైనా కొడుకేనారా వాడు అమ్మా పాపం చూడాగో బట్టలు కూడా సరిగ్గా వెళ్ళినట్టే ఉన్నాయి ఎక్కడ మహబూబ్ నగర్లో తండ్రిని వదిలించుకోవడానికి ఓ కొడుకు అతనికి మాయమాటలు చెప్పి ఊరు తీసుకొచ్చాడు. నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి చాలా సందర్భాల్లో. కన్నటువంటి తల్లిదండ్రులని వాళ్ళకి కాలయములాగా కొడుకులు బిడ్డలే మారిపోతున్నారు ఇవాళ. అది ఎందుకు ఈ విధమైనటువంటి దుస్థితి వస్తుందో అర్థం కావట్లేదు. నిజంగా ఒక తండ్రి ఒక కొడుకుని చూసుకునేటువంటి విధానం కావచ్చు, గుండెలపైన కూకోబెట్టుకొని గుండెలపైన తన్నించుకొని ఆలన పాలన చూసుకునేటువంటి తండ్రి ఏది చిన్నప్పుడు గుండెలపైన కూకోబెట్టుకొని కొడుకు ఏమైనా ఆపద వస్తే తాను కదా ముందుగా కన్నీరు కార్చేది. కొడుకు ఆపద వస్తును లేకపోతే కూతురుకు ఆపద వస్తును తండ్రి నువ్వు ఏ ఏ స్థితిలో ఉండగాక నువ్వు పేదోనివా ఉన్నోనివా అని కాదు, అందరికీ కూడా తండ్రే. ఒక కొడుక్కి అందరికి కూడా కన్నటువంటి తండ్రి ఏ కొడుకునైనా ఆ విధంగానే చూసుకుంటాడు. దానికి తారతమ్యాలు ఉండవు. ఏది నేను పేదోన్ని నేను ఉన్నోని అనేది అందరికీ కూడా కొడుకు అంటే కూతురు అంటే కడుపులో పుట్టినటువంటి వాళ్ళంటే అందరికీ కూడా రెస్పెక్ట్ మీన్స్ అదొక ప్రేమ, అది అనుభూతి. అటువంటిది ఇవాళ తండ్రి చేతి పట్టుకొని ఆ ఏలు పట్టుకొని నడిచి ఆయన దారి చూపెట్టినటువంటి దాంట్లోకి వెళ్ళి నువ్వు ఈరోజు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత కనీసం తండ్రిని ఈ విధమైనటువంటి స్థితిలోకి తీసుకు ఇది ఏమైనా న్యాయమేనారా? నీకేమైనా నువ్వేమైనా మనిషివేనా? నువ్వేమైనా కనీసం మానవత్వం ఉన్నదా నీకేమైనా? తండ్రిని తీసుకొచ్చి అక్కడ మురిక్కాలో పక్కన వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావంటే నీ అంత దరిద్రుడు నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు. ఏం మనిషివిరా నువ్వు అసలు? తండ్రిని వదిలించుకోవడానికి ఓ కొడుకు అతనికి మాయమాటలు చెప్పి ఊరు తీసుకొచ్చాడు. ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కిండట. పాపం కదా, పాపం రా, పాపం దాకా చచ్చిపోతావురా నాయన నువ్వు. ఏం మనిషివిరా? నోట్లో గుడ్డలు కుక్కిండు, నోట్లో అవి పెట్టిండు మొత్తం అంత క్లాత్. ఎందుకు? అరుస్తే బయట ఎవరైనా రోడ్డు మీద పోయేటోళ్ళకి వినపడుతుంది కాబట్టి నోట్లో అవంతా క్లాత్ అంతా కూడా కుక్కేసి రోడ్డు పైన మురిక్కాలో పక్క పెట్టి వదిలేసిండట. ఎలా వచ్చామో దారి తెలియదని ఏకంగా కండ్లకు కూడా గంతలు కట్టి మురికి కాలువ పక్కన వదిలేసి వెళ్ళిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని జరిగింది. ఒకసారి వివరాలు చూస్తే జిల్లాలోని కోయిల్కొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందినటువంటి వడ్డె బాలయ్య, ఆయనకు 70 సంవత్సరాలు ఉన్నాయట. భార్య 3 ఏళ్ల కింద చనిపోయింది. అప్పటి నుంచి ఆయన ఒక్కగానొక్క కొడుకు మోహన్ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని 100 పడకల హాస్పిటల్ సమీపంలో ఉన్న మురికి కాలువ వద్ద బాలయ్య అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన కండ్లకు గంతలు, నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. దీంతో కావాలనే ఎవరో అతడిని ఇక్కడ వదిలి వెళ్ళినట్టు స్పష్టమవుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలయ్యను పరిశీలించారు. స్వచ్ఛంద సంస్థ సభ్యులను పిలిపించి నోట్లో గుడ్డలను తీసి ఆయన కళ్ళకు కట్టినటువంటి గంతలను తొలగించారు. అనంతరం మోహన్కు ఫోన్ చేసి బాలయ్యను అప్పగించారు. కాగా తండ్రిని వదిలించుకోవడానికే కొడుకు ఈ పని చేసి ఉంటాడని రాంపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. కొడుకు మాత్రం తన తండ్రికి కొంతకాలంగా మతి స్థిమితం సరిగా లేదని తరచూ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయేవాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కళ్ళకు ఎవరు గంతలు కడతారు, నోట్లో ఎవరు గుడ్డలు కుక్కారు అనేది నిజంగానే కదా. ఇప్పుడు వాడు ఒక్కడే కొడుకు ఆ కొడుకును ఎంత బాగా చూసుకుంటాడో తెలుసు చెప్పు ఆ తండ్రి, ఆ తల్లిదండ్రులు. ఆ తండ్రిని తీసుకొని వచ్చి నోట్లో గవ్వేంద్ర నాయన ఆ సైకో, ఆయనకు మతి స్థిమితం కాదు, వాడికి మతి స్థిమితం లేనట్టుంది అసలు కొడుకు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు తప్పించుకునే దానికి ఏమంటా ఉన్నాడు, నాకు అయ్యకు మంచిగా లేదు, మతి స్థిమితం అంతా కోల్పోయిండు కాబట్టి ఆయన దారి తప్పిపోయిండు అని ఆయన ముచ్చట చెప్తా ఉన్నాడు. మరి దారి తప్పిపోతే కళ్ళకు గంతలు కట్టుకుని ఎవడు వస్తాడు చెప్పు? ఆ ముసలాయనకు కళ్ళకు గంతలు కట్టాల్సినటువంటి అవసరం ఇంకో ఎవరికి ఉంటుంది? ఉర్రకుంటా అరవకుంటా నోట్లో గుడ్డలు కుక్కిళ్ళు, ఎవరు కుక్కుతారో అంత అవసరం ఏమున్నది? లేదా భార్యో లేకపోతుంటే ఇంకా వేరే బిడ్డలు గిట్టుకున్నట్లయితే వాళ్ళు ఏమైనా చేసినట్టు వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఉన్నదే ఒక్కడే కొడుకు ఆ మోహన్ అనేటోడు. ఎవరు చేస్తారు చెప్పురిగా? ఒక అంత దారుణమైనటువంటి స్థితిలోకి ఇలా సమాజం అంతా ఎటువైపు వెళ్తుందో అర్థం కాదు. ఎటువైపు వెళ్తా ఉంది? మానవత్వాలు మొత్తం అంతరించిపోయినాయి. మంచితనం అంతా కూడా మొత్తం మంట కలిసిపోయింది. ఎవరిని కనీసం తల్లిదండ్రులను కూడా కనీసం చూసుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. అవసరమైనట్టయితే ఎక్కడన్నా అనాథాశ్రమం వేసి రాకపోయినా దుర్మార్గుడా గిదా చచ్చిపోని అని చెప్పి మరి సపరేట్గా మెడలను పిసుకపోయాను. అదైనా కానీ నీ చేతిలో చచ్చినా కానీ కనీసం అదనే ఉండు కావచ్చు, కొంత అదనే ఉండు, నీ చేతిలో చచ్చిపోయినావు అని. నీకు అది కూడా లేకుండా ఎక్కడైనా చావుపో అని చెప్పేసి పంపించినావు.